సట్లెజ్ నదిలో నీటి మట్టం గణనీయంగా పడిపోవడంపై శాటిలైట్ డేటా ఆధారంగా ఒక పరిశోధకుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చైనా భారతదేశానికి నీటి సరఫరాను తగ్గించిందా అనే ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ అంశం భారతదేశానికి జల భద్రతకు సంబంధించిన కీలకమైన భౌగోళిక రాజకీయ సమస్యలలో ఒకటి. సమస్య యొక్క నేపథ్యం: సట్లెజ్ నది టిబెట్ లో ఉద్భవించి హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల గుండా ప్రవహించి పాకిస్తాన్లోకి ప్రవేశించే ఒక ముఖ్యమైన నది. ఈ నది భారతదేశంలోని పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలకు వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకం. బ్రహ్మపుత్ర నదితో పాటు సట్లెజ్ నది కూడా చైనాలోని టిబెట్ పీఠభూమి నుంచి భారతదేశంలోకి ప్రవేశించే నదులలో ఒకటి. అందువల్ల చైనా ఈ నదుల ఎగువ ప్రాంతంలో చేపట్టి ఏ నిర్మాణం లేదా నీటి నియంత్రణ చర్యలు దిగువన ఉన్న భారతదేశానికి, బంగ్లాదేశ్ కు తీవ్ర ఆందోళన కలిగిస్తాయి. శాటిలైట్ డేటా ద్వారా వెల్లడైన విషయాలు: జియోస్పేషియల్ పరిశోధకుడు, నాసా మాజీ స్టేషన్ మేనేజర్ డాక్టర్ వై నిత్యానందం సట్లెజ్ నదిలో నీటి ప్రవాహం గణనీయంగా తగ్గినట్లు శాటిలైట్ డేటాను విశ్లేషించి గుర్తించారు. అతని పరిశోధనల ప్రకారం గత 5 ఏళ్లలో సట్లెజ్ నది ద్వారా భారతదేశంలోకి ప్రవేశించే నీటి పరిమాణం 75% పైగా తగ్గిపోయింది. అంటే 8,000 గిగాలీటర్ల నుంచి 2,000 గిగాలీటర్లకు పడిపోయింది. ఈ పదునైన పతనం 2 ప్రధాన అంశాలను సూచిస్తుందని డాక్టర్ నిత్యానందం పేర్కొన్నారు. చైనా నీటి ప్రవాహాన్ని మార్చడం లేదా మళ్లించడం. టిబెట్ లోని జాదాగోడ్ వద్ద చైనా ఇప్పటికే బ్యారేజీలు, జల విద్యుత్ మౌలిక సదుపాయాలను నిర్మించింది. ఈ సదుపాయాలు భారతదేశానికి ఎంత నీరు చేరాలో నియంత్రించే సాంకేతిక సామర్థ్యాన్ని చైనాకు అందిస్తాయి. సహజ కారణాలు: హిమాలయాల్లో మంచు, హిమానీ నదులు కరిగిపోవడం వల్ల నది ప్రవాహం మీద ప్రభావం ఉంటుంది. అయితే వాతావరణం డేటా ప్రకారం హిమానీ నదులు వేగంగా కరిగిపోతున్నాయని సూచిస్తున్నందున నది ప్రవాహం పెరగాలి, తగ్గకూడదు. అయినప్పటికీ దీర్ఘకాలికంగా హిమానీ నదుల నష్టం నది ప్రవాహాలలో పదునైన తగ్గుదలకు దారితీస్తుంది. సట్లెజ్ నది దాని వార్షిక ప్రవాహంలో సగానికి పైగా మంచు, హిమానీ నదిలో కరిగిపోవడంపై ఆధారపడి ఉంటుంది. అధ్యయనాలు 1980ల నుండి సట్లెజ్ నది పరివాహక ప్రాంతంలో ఇప్పటికే 21% హిమానీ నదులు కోల్పోయినట్లు, 2050 నాటికి 55% వరకు కనుమరుగయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. జల భద్రతకు ముప్పు: సట్లెజ్ నది పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల వ్యవసాయ అవసరాలకు, తాగునీటి సరఫరాకు, విద్యుత్ ఉత్పత్తికి చాలా ముఖ్యం. నీటి ప్రవాహం తగ్గితే ఈ ప్రాంతాలలో నీటి కొరత తీవ్రమవుతుంది. భారతదేశం, చైనాల మధ్య సట్లెజ్ నది నీటి భాగస్వామ్యంపై ఎటువంటి అధికారిక ఒప్పందం లేదు. 2023లో కాలం చెల్లిన డేటా షేరింగ్ ఒప్పందం మాత్రమే ఉంది. ఈ ఒప్పందం పునరుద్ధరణ ప్రక్రియలో ఉన్నప్పటికీ నీటి మళ్లింపు లేదా నియంత్రణపై చైనాకు ఎటువంటి చట్టపరమైన బాధ్యత లేదు. ఇది భారతదేశానికి జల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. చైనా యొక్క ఏకపక్ష చర్యలు: చైనా తరచుగా అంతర్జాతీయ నదులపై తమ ప్రాజెక్టులను ఏకపక్షంగా చేపడుతుంది. దిగువ దేశాలతో సంప్రదింపులు చేయదు. బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టును నిర్మించాలని చైనా నిర్ణయం, అలాగే ఇతర ఆనకట్టల నిర్మాణం భారతదేశానికి, బంగ్లాదేశ్ కు ఇప్పటికే ఆందోళన కలిగించింది. నదులో నీటి నియంత్రణను చైనా వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగించగలదనే భయం భారతదేశంలో ఉంది. ఉద్రిక్తతల పరిస్థితిలో చైనా నీటిని నిలిపివేయడం లేదా అకస్మాత్తుగా విడుదల చేయడం ద్వారా దిగువ ప్రాంతాలలో వరదలను సృష్టించడం వంటి చర్యలకు పాల్పడవచ్చు.